ఇది మీకు తెలవాలి. లీగల్ నోటీస్ వచ్చింది. ఇట్లాంటి లీగల్ నోటీసులు, ఇట్లాంటి కేసులు, డిఫమేటరీ సూట్లు మీరు ఎన్ని వేసినా బొందలకెళ్ళి అయితే మీరు వెళ్ళరు. ఆల్రెడీ బొంద పెట్టిరు. ఎంపీ సీట్లలో ఒక్క సీటు గెలిస్తేనే మీరు మొగోళ్ళు. ఒక్క సీటు ఓట్లు కూడా పడాయి చక్కగా. ఇక డబుల్ డిజిట్ కోసం ఇట్లా ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రతి సీటు కూడా రాదని చెప్పి వాహిని టీవీ సర్వేలో చెప్పింది. సింగిల్ సీట్ కూడా మీకు సాధ్యపడదని చెప్పింది. ఎందుకోసం చెప్పిందంటే ఏదో మాకు ఇష్టమై మాకు నచ్చిన పార్టీకి చెప్పాలని చెప్పలేదు. ఆ రోజు పరిస్థితులను బట్టి ప్రజలలో ఉన్నటువంటి మూడ్ని బట్టి మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేసినాం. ఒక్క సీటు కూడా రాదని ఆ రోజే చెప్పినాం. ఏదో కావాలంటే ఇది చెక్ చేసుకోవచ్చు. ఇక మీరు దమ్ముంటే ఎంపీ సీట్లలో నీకు దమ్ముంటే ఎంపీ సీట్లలో ఒక్క సీటు గెలిచి చూపెట్టు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 సీట్లల్లో ఒక్క సీటన్నా గెలిచి చూపెట్టు. నువ్వు నిజంగా గొప్పడవని చెప్పి మేము కూడా ఒప్పుకుంటాం. మా వాహిని టీవీ ద్వారా నిజంగా నేను క్షమాపణ కూడా చెప్తా. ఇట్లాంటి లీగల్ నోటీసులు, ఇంకొక మాట కూడా చెప్పినా, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఒక్క సీటు ఓట్లు కూడా పడాయి చక్కగా. ఇక డబుల్ డిజిట్ కోసం ఇట్లా ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రతి పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. అయినా ఏ పార్టీకి డబుల్ డిజిట్ రాదు అనేది సత్యం. ఎవరన్నా ఏమన్నా అనుకోండి, నేను ఇదే సర్వే మళ్ళీ మీకు రిజల్ట్స్ వచ్చినా కూడా మీకు అందరు కూడా వివరంగా వివరించి చెప్తా. మా సర్వేలో కూడా చెప్పినాం మేము ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో, ఒక్కొక్క నియోజకవర్గంలో ఎవరెవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరికి చెప్పింది వాస్తవం అయిందా? ఏ పార్టీ కూడా డబుల్ డిజిట్ రాదు. రేవంత్ రెడ్డి చెప్పిండు 13 సీట్లు వస్తాయి, 14 సీట్లు వస్తాయని చెప్పిండు. ఆ రోజు చెప్పినాం ఇది సాధ్యపడదు, ప్రజలలో ఆ మూడ్ లేదు, ఆ వేవ్ లేదని చెప్పినాము. అట్లా ఇక్కడ కూడా బీజేపీ కూడా అన్ని సీట్లు వచ్చే అవకాశం లేదు, ఉన్నకాడికి 10 లోపు వస్తాయని చెప్పి క్లియర్ గా మేము రాసినటువంటి ఇది చూడండి ఒకసారి. ఇదొకసారి చూడండి, మీకు తెలవాలి. మీకు నేనేదో బీజేపీ కండువా కప్పుకున్నాం, బీజేపీ కావాల్సినటువంటి నిజంగా చాలా బాగా ఉన్నది అందుకే వాళ్ళకు ఓట్లు వేసారని చెప్పట్లేదు. ప్రజల మూడ్ను బట్టి వాళ్ళ వేవ్ ను బట్టి మాత్రమే జర్నలిజం ఉండాలి. కానీ నాకు బీజేపీ అంటే ఇష్టం కాబట్టి మా ఛానల్ బీజేపీ ఛానల్ కాబట్టి అని చెప్పడానికి ఏమి ఉండదు. అట్లా చెప్పే కంటే పోయి పార్టీలో పనిచేసింది నాయం కదా. అప్పుడు జర్నలిస్ట్ అనే ముసుగెందుకు? దానికి డైరెక్ట్ గా పార్టీలో పోయి పని చేసుకోవచ్చు కదా మంచిగా. ఈడెవరే కంటే ఆడెవరితే నాయకులు మనం అవుతాం కదా, అవకాశాలను ఇస్తారు కదా పార్టీ. సో అదంతా తప్పు ముచ్చట. ఎవడన్నా చేస్తున్నాడంటే ఆ సన్నాసి చేస్తాడు, వాని పని వాందే. పెట్టుకుంటారు దుకాణాలు. ఆడోడు మోపోయారు కదా కేసీఆర్ చెప్పినట్టు. ఆడోడు మోపోయినోడు ఎవరికి నచ్చింది ఆడు చెప్పుకుంటాడు. కానీ ప్రజలలో నిక్కచ్చిగా ఉన్నటువంటి సమాచారాన్ని చెప్పగలిగినోడు జర్నలిస్ట్ అవుతాడు. ఇక్కడ నేను క్లియర్ గా మెన్షన్ చేసిన ఆ రోజు బీజేపీకి అమిత్ షా చేతిలో ఉన్నటువంటి సర్వే రిపోర్ట్ లో 10 సీట్లు కనిపిస్తా ఉన్నాయి. బీజేపీ చేతిలో కూడా 10 సీట్లలో గెలుస్తారని అనుకుంటా ఉన్నారు. కానీ లేదు, 8 సీట్లు మాత్రమే వస్తాయనేది నేను ఆ రోజు చెప్పినా. కావాలంటే ఇక్కడ సాక్ష్యం ఉంది. మొన్న వాడు దొంగ అవుతాడు, ఇలా దొర అవుతాడు. వాని ఇష్టమే, ఇక వానికి నచ్చింది. వాడికి ఆడు ప్యాకేజీలా మరి దేనికి అమ్ముడు పోతున్నా, దొంగలు ఏం చేస్తారో తెలియదు. కానీ ఫైనల్ గా వానికి నచ్చిన పని చేస్తా ఉన్నాడు. సో అది కాకుండా ఇన్ని సీట్లు వస్తాయా అంటే నేనేమంటున్నా అంటే నిజంగా అవకాశం ఉన్న సీట్లు 8 సీట్లు ఉన్నాయి. ఎవ్వరు ఏం చెప్పినా కూడా బీజేపీకి ప్రజల్లో ఉన్నటువంటి వేవ్ ను బట్టే చెప్తున్నా తప్ప బీజేపీ మీద ప్రేమతోనో అడిగేటోళ్ళకి నరేంద్ర మోదీ మీద ఉన్నటువంటి ప్రేమ, లేకపోతే అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ సెంటిమెంట్ అంతా కలిపి ఈసారి ఎవరిని చూడు ఎక్కడ చూడు వీళ్ళు 10 సీట్లు అనుకుంటారు. కానీ 10 రాకపోవచ్చు. 8 సీట్లకైతే దగ్గరగా ఉన్నారు. ఈ సర్వే రిపోర్ట్ ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే 4 తారీఖు పెద్ద, నేను ఆ రోజే చెప్పిన 4 తారీఖు నాడు మళ్ళీ మాట్లాడుకుందామని చెప్పిన. ఇగో నిన్న మాట్లాడలేదు, ఇంకో 4 రోజులే ఉంది. 4 తారీఖు 4 రోజులే ఉంది. 4 రోజుల తర్వాత ఇదే సర్వే రిపోర్ట్ ఓపెన్ చేసి మళ్ళీ మీతోనే నేను మళ్ళీ ఇంటరాక్ట్ నేను ఆ రోజే కన్ఫర్మ్ చేసిన ఎన్ని సీట్లల్లా రాబోతుంది, ఎక్కడెక్కడ ఎవరెవరు గెలవబోతున్నారు అనేది క్లియర్ గా వాహిని టీవీ ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేసినాం. మేము చేసిన సర్వేలో భాగంగా సర్వేలో వచ్చినటువంటి రిపోర్టే చెప్పినాం తప్ప మాకు ఇష్టమని చెప్పలేదు, మేము ఆ పార్టీని మోస్తామని చెప్పలేదు, మేము ఎవరి మీద ప్రేమతో చెప్పలేదు. క్లియర్ గా ఉన్నాం. మా దగ్గర ఎట్లాంటి తారతమ్యాలు లేవు. ఏ పార్టీ అయినా మాకు సమానమే, ఎవరైనా సమానమే. సో అదే ప్రయత్నం చేసినాం తప్ప ఎక్కడ కూడా మేము ఈ పార్టీ అంటే మాకు ప్రేమ కాబట్టి అని చెప్పడానికి లేదు. చెప్పే దొంగలు సన్నాసులు నిన్న పండుకున్నారు. ఒక్కడన్నా బయటకు వెళ్ళిండా? మొన్నటిదాకా బాపు 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 అంటే బాపును బొంద పెడుతుంది. ఆ బాపును ఇలా అన్యాయం చేస్తుంది. నిజంగా యాక్చువల్ గా కేసీఆర్ మీద ఎంతో కొంత 39 సీట్లు గెలిచినాక ఎమ్మెల్యేలు అయినాక అక్కడో ఇక్కడో 1-2 సీట్లు వస్తాయేమో అన్న భావన కలిగి ఉండే ప్రజలలో ఉండేది. కానీ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఆ యూట్యూబ్ ఛానళ్లు పెట్టి ఇక విపరీతంగా ప్రాపగండా చేస్తే మేము గెలిచిపోతుంటే మీ 33 మెడికల్ కాలేజీలు పెట్టి 32 మెడికల్ కాలేజీలు పెట్టే వాళ్ళు 32 యూట్యూబ్ ఛానల్ పెట్టుంటే మేము గెలిచేటోళ్ళం అని చెప్పి కేటీఆర్ చెప్పిండు కదా. అనగానే కొంతమంది దొంగల సన్నాసులు అంతా కలిసి ఛానల్ పెట్టి పనికి వాళ్ళ చెత్త అంతా వాగుడు మొదలు పెట్టిర్రు. 5 నెలలు కాలేదు,
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి 5 సంవత్సరాలు ఇచ్చామని ప్రజలు అనుకున్నాక వీళ్ళు 5 నెలలు కాకముందే ఏది పడతా దొర్రేసరికంటే కేసీఆర్ పాలన స్వర్ణయుగం అని చెప్పేసరికంటే ఎవడన్నా నమ్మిండా నమ్మితే ఇలా నిన్న ఎక్కడ పోయారు అసలు నేను అడుగుతా. మరి బాపు లేకపోతే అసలు రాష్ట్రం ఆగమైపోతుండే, ఆయన చేస్తేనే ఇలా ఇట్లా బతుకుతున్నాం మనం, ఇంత బువ్వ తింటున్నాం అంటే కేసీఆర్ పెట్టిన భిక్ష లెక్క మాట్లాడారు కదా. ఎక్కడ వేరు సోకాల్డ్ మేధావులు, ఎక్కడ వేరు సోకాల్డ్ యూట్యూబర్స్ ఇలా మాట్లాడతలేరు. ఎందుకో నిన్న క్షణం లైవ్ ఇస్తామని చెప్పారు, ఇచ్చిరా? ఎవడన్నా లైవ్ లో కనపడాడు. క్రెడిబిలిటీ లేనోడు చేసేది ఇట్లాంటి పనులే ఉంటాయి. దొంగలు మళ్ళా బయటకు రారు, చెప్పేటప్పుడే చెప్తారు, ఆ తర్వాత కనపడరు. ఎందుకంటే ఆ భయం అలాగట్లుంటది. ఇప్పుడు ఇలా కనబడతారు. ఇక ఏమైందో ఒక్కడు చెప్పాడు, కారణాలే లేవు వాళ్ళ దగ్గర చెప్పడానికి. ఎందుకంటే మొన్నటిదాకా మోసిన వాళ్ళు కదా, మొన్నటిదాకా ఎత్తుకున్న వాళ్ళు కదా, తిప్పిన వాళ్ళు కదా, ఇప్పుడు చెప్పడానికి మాటలు వస్తలేవు, ధైర్యం అయితలేదు వాళ్ళకి, నోట్లకేంచి వస్తలేదు. కేసీఆర్ కి 0 అని చెప్పడానికి ఒక్కరికి ధైర్యం అయితలేదు, ఒక్క ఆమెకి ధైర్యం అయితలేదు. చూసినా కొంతమందిని, వాళ్ళ గురించి అసలు సబ్జెక్టే కానీ అవసరం కూడా లేదు, ప్రజలు కూడా పట్టించుకుంటలేరు. అయినప్పటికీ అట్లా విష ప్రచారం చేసి మోడీ ఇట్లా సర్వనాశనం చేస్తుండు దేశాన్ని అని చెప్పేటోళ్ళు, ఇట్లా రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి అన్యాయం చేసేస్తున్నాడు, ఇప్పటి వరకు రైతులకి దిక్కు దివానం లేదు, ఇస్తాన్న హామీలు ఇవ్వలేదని చెప్పినటువంటి మాటలు, రాష్ట్రంలో కరెంటు పోయింది, నీళ్లు వస్తలేవు, పెన్షన్లు లేవు, ఉద్యోగాలకు జీతాలు లేవని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా ఇక లేనిపోని అన్ని కల్పించి చెప్పి నిజంగా ప్రజా సమస్యలు ఉంటే చెప్పుర్రి, తప్పేం లేదు. కానీ మీ సొంతానికి ఏ కేటీఆర్ లేకపోతే కేసీఆర్ చెప్పిండని చెప్పి మా బాబుని మళ్ళీ పొగిడితే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ప్రయత్నం చేస్తే దానికి కొంచెం టైం ఉంటుంది. ప్రజలకు తెలియక ముందు చెప్పాలి నీతులు, ప్రజలకు తెలిసినాక, ప్రజలకు అర్థమైపోయినాక, అన్ని తెలిసినాక ఇప్పుడు మా బాపి ఇట్లా చేసినట్టు అట్లా చేసినట్టు ప్రజలకు అంతా తెలుసు కదా, 2 సార్లు ఏం చేసినావు నువ్వు. సో ఈ క్లారిటీ ప్రజలకు ఉన్నది. ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనుకుంటున్నటువంటి ఈ ఛానళ్లు కావచ్చు, సోకాల్డ్ మేధావులు కావచ్చు, ఒకసారి మళ్ళీ మీరు ఆలోచించుకోండి. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాల కోసం గెలిపించిన తర్వాత వాళ్ళు ఫిక్స్ అయిపోయినరు. మీరు మీ దొంగలు, ఎలా నేను చెప్తున్నాను దొంగలే. ఆ సన్నాసులంతా అన్న మాటలు ఏంటంటే ప్రజలకు, మీకు చూస్తున్నటువంటి లైవ్ చూస్తున్న వాళ్ళకి కూడా అర్థం కావాలి. ఆ దొంగలు చెప్పిన మాటలు ఏంటి తెలుసా? ఓట్లేసిన వాళ్ళే సన్నాసులు అన్నట్టుగా మాట్లాడినరు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి లేకపోతే కేంద్రంలో నరేంద్ర మోదీకి ఓట్లేసినట్లే సన్నాసులు, వాళ్ళకు తెలివి లేని సుంటలు అన్నట్టుగా మాట్లాడి తేలుగుట్టిన దొంగలు లెక్క ఉన్నారని చెప్పి ప్రజలని తప్పుపట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నువ్వేం చేస్తావో చెప్పురా భయ్, నీతో ఏమవుతుందో చెప్పు. 10 ఏళ్ల పరిపాలన నువ్వు ఇచ్చిన హామీలు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తావో చెప్పు. మళ్ళీసారి 2028 చూసుకుంటారు కదా, అట్లా కాదు. ఈయన చేయలేడు, వీళ్ళు చేస్తలేరు, వీళ్ళు ఖరాబ్ చేసిరు, 6 గ్యారెంటీలు ఎక్కడ 4 గ్యారెంటీలు వస్తాయి. ప్రజా సమస్యలు బయటకు వస్తాయి, వచ్చినాడు బరాబర్ ప్రశ్నిద్దాం. కానీ ఎన్నికల కోడ్ ఉండగానే 2-3 నెలలనే మొత్తం భూకంపం వచ్చేసినట్టు కింద మీద అయిపోయినట్టు, తల కింద అయిపోయినప్పుడు ఎవ్వడికి నచ్చింది వాడు మాట్లాడిండు.